సంపూర్ణ పోషణ, పిల్లల ఎత్తు, బరువుల నమోదు, రక్తహీనత నివారణ తదితర అంశాలపై బాపట్ల జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. పోషణ పక్వాడలో గర్భిణులు, బాలింతలు, పిల్లల సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ కోసం వివిధ చర్యలు చేపట్టినట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తున్నట్లు రాధామాధవి వెల్లడించారు. బాపట్లలో ఆమె యాక్ట్ ప్రతినిధితో మాట్లాడారు. నా పేరు రాధామాధవి, పీడీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, బాపట్ల డిస్ట్రిక్ట్. ఈ నెల 9వ తేదీ నుండి 23వ తేదీ వరకు ప్రతి గ్రామంలో, ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడా జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం ఇది 15 రోజుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పోషణ, దీని పట్ల ఎక్కువగా, అలాగే ప్రీ స్కూల్ యాక్టివిటీస్, వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. పోషణ అనేది ముఖ్యంగా ఒక తల్లి గర్భం దాల్చినప్పటి నుండి 2 సంవత్సరాల వయసు వరకు, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి 2 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ పీరియడ్ని గోల్డెన్ పీరియడ్ అంటాం. సాధారణంగా బిడ్డ మెదడు 80% ఈ పీరియడ్లోనే ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కాలంలో, అంటే ఒక స్త్రీ గర్భం దాల్చినప్పటి నుండి తను తీసుకునే ఆహార పదార్థాలు, పిల్లలు పుట్టిన తర్వాత వారికి ఇచ్చే ఆహార పదార్థాలు, వారి నడవడిక, దీని మీదే పిల్లల తాలూకా మిగతా జీవితం అంతా కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఐసిడిఎస్ ఏం చేస్తుందంటే ప్రెగ్నెన్సీ నుండి కూడా వాళ్ళకి పోషకాహారాన్ని ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళకి సకాలంలో ఇమ్యునైజేషన్ చేయటం, ఆరోగ్య పరీక్షలు జరిపించడం, వీటన్నిటి గురించి కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు అంగన్వాడీ కార్యకర్తల ద్వారా, తమ సిబ్బంది ద్వారా గర్భిణీ బాలింతలకు సూచనలు ఇవ్వటం జరుగుతుంది. అలాగే 0 to 6 years పిల్లల వరకు కూడా వారికి సకాలంలో ఇమ్యునైజేషన్ జరిపించటము, ఆరోగ్య పరీక్షలు చేయించటము, వీటి పట్ల ఏకాగ్రత చూపిస్తుంది. అయితే గర్భం దాల్చిన తర్వాత వీలైనంత తొందరగా ఆరోగ్య పరీక్షలు చేయించటము, టీటీ ఇంజెక్షన్లు ఇప్పించటము, అలాగే పిల్లలు పుట్టిన తర్వాత పుట్టగానే అరగంట లోపు ముర్రుపాలు తాగించాలి. అందులో బిడ్డ జీవితకాలం ఎదుగుదలకు సరిపడా ఇమ్యూనిటీ, ఇవన్నీ కూడా ఆ ముర్రుపాలలో ఉంటాయి. కాబట్టి దీని పట్ల కుటుంబ సభ్యులకు అవగాహన కలిగించాలి. అలాగే కనీసం గర్భిణీకి కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. పుట్టగానే అరగంట లోపు పాలు తాగించాలి. 6 నెలల వరకు కూడా కేవలం తల్లిపాలు మాత్రమే తాగించాలి. దీని పట్ల కుటుంబ సభ్యులందరికీ కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా. 6 నెలల తర్వాత పెద్దవాళ్ళు తీసుకునే ప్రతి ఆహార పదార్థాన్ని పిల్లలకి అలవాటు చేయడం జరుగుతుంది. దీన్ని అనుబంధ పోషకాహారం అంటాం. అందుకే 7 నెలల నుండి కూడా పిల్లలకి ఎగ్, బాలామృతం, పాలు, ఇవన్నీ కూడా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా అందించడం జరుగుతుంది. అనుబంధ పోషకాహారం పట్ల, అది తయారు చేసే విధానం పట్ల కూడా కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా పురుషులకి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ సంవత్సరం పోషణ పక్వాడాలో భాగంగా పురుషుల భాగస్వామ్యాన్ని వీలైనంత వరకు పెంచడం కోసం అవగాహన కల్పించడం జరుగుతుంది. అంటే తల్లిపాలు అరగంటలోపు తాగించాలి అన్నదాని పట్ల, అలాగే ఆరోగ్య పరీక్షలకి గర్భిణీలకి, బాలింతలకి, పిహెచ్సిలకి, గవర్నమెంట్ హాస్పిటల్స్కి, అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్కి తీసుకెళ్ళడం పట్ల, సకాలంలో ఇమ్యునైజేషన్ జరిపించడం పట్ల పురుషుల భాగస్వామ్యాన్ని పెంచడం జరుగుతుంది. ఇది 2 సంవత్సరాల వరకు కూడా అనుబంధ పోషకాహారాన్ని ఇచ్చినప్పటికీ 2 సంవత్సరాల వరకు కూడా తల్లిపాలనే కొనసాగించేలాగా చూడటం. ఇది ఫస్ట్ 1000 daysలో కూడా మేము తీసుకుంటున్న జాగ్రత్తలు. 2 సంవత్సరాల తర్వాత 3వ సంవత్సరం వచ్చినప్పటికీ పిల్లలకి ప్రాథమిక పాఠశాలకు అవగాహన కల్పించాలి అంటే అలవాటు చేయటం కోసం ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా 3 నుండి 6 సంవత్సరాల వరకు పిల్లలకి పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలు జరుగుతాయి. దీని పట్ల కూడా పురుషులకి ఎక్కువగా అవగాహన కల్పించడం కోసం అంగన్వాడీ కేంద్రాల్లో అంటేనే ఆటపాటలతో కూడిన విద్యను అందించడం జరుగుతుంది. ఆ ఆటల కోసం పిల్లలకి తండ్రి ముఖ్యంగా ఏంటంటే వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఇంట్లో, ఆ వేస్ట్ మెటీరియల్తో ఆట బొమ్మలు తయారు చేసే విధానాన్ని వాళ్ళకి నేర్పించడం, దాని పట్ల అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే పిల్లలతో ఎక్కువగా కుటుంబ సభ్యులు, అమ్మమ్మ, తాతయ్య లేదా తండ్రి ఎక్కువగా కథలు చెప్తూ పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడిపేటట్టుగా ప్రోత్సహించడం జరుగుతుంది.
స్క్రీన్ టైంని తగ్గించడం జరుగుతుంది. అంటే పిల్లలు ఎక్కువగా కంప్యూటర్స్ని లేకపోతే సెల్ ఫోన్స్కి టీవీలకి అలవాటు పడిపోయారు. ఆ స్క్రీన్ టైంని తగ్గిస్తూ మనుషులతో ఎక్కువ సమయాన్ని గడిపి వాళ్ళలో అనుబంధాన్ని పెంచడానికి ప్రోత్సహించడం జరుగుతుంది, అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్ ఇప్పుడు ఎక్కువగా పిల్లలు మన చిన్నప్పుడు అంటే చిరుతిళ్ళు అంటే ఇంట్లో తయారు చేసే ఉండేవి. ఇప్పుడు ఎక్కువగా జంక్ ఫుడ్, ప్యాకెట్ ఫుడ్స్ వీటి పట్ల వాళ్ళకి అవగాహన కల్పించడం. అంటే ఎక్కువగా పురుషులే మార్కెట్కి వెళ్తారు కాబట్టి ఆ ప్యాకెట్ మీద అది జీరో ప్రాసెస్డా లేదా తక్కువ ప్రాసెస్డా అన్నది ఉంటుంది. దాన్ని చదివి ఏది పిల్లలకి మంచి ఆహార పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి అన్నది వాళ్ళు చూసి పురుషులు కూడా కొన్ని కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాము, కిచిడీ తయారు చేయటం ఇలాంటివి వాటి పట్ల అవగాహన కలిగించడం. జంక్ ఫుడ్ మీద కాకుండా ఇంట్లో తయారు చేసుకునే ఆహార పదార్థాల పట్ల అవగాహన కల్పించడం అనేది ఈ పోషణ పక్వాడాలో భాగంగా చేయడం.